వెల్కమ్ టు గౌట్ జాబ్ టార్గెట్ ఛానల్ అండి. మన ఛానల్ది గౌట్ జాబ్ టార్గెట్ మీరు చూస్తున్నారు. మై నేమ్ ఇస్ అంజిమోరా. మండల్ కమిషన్ అనేది 1979లో ఏర్పాటైందండి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరు నియమిస్తారండి? రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 280 అనేది ఆర్థిక సంఘం సంబంధించిన ఆర్టికల్స్. వయోజనులకు ఓటు హక్కు ఆర్టికల్ అనేది 325 365 వస్తుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిందండి. ఏకసభ్య కమిషన్ను ఎన్నికల కమిషన్ను 1+3గా మార్చిన సంవత్సరం అని అంటే ఇది చాలాసార్లు క్వశ్చన్లు అడిగారండి. ఇవన్నీ 1990 సంవత్సరంలో మార్చడం జరిగింది. ఏ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఏ కమిటీలు పేర్కొన్నాయంటే ఎంఎన్ పూచి కమిటీ, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ అని ఈ 3 కమిటీలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి పేర్కొనడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సవరణలు ఏంటివని అడుగుతారు. 239 నుంచి 241 సంబంధించిన ఆర్టికల్స్ అండి. ఆస్తి హక్కు 44 రాజ్యాంగ సవరణ ఉంది అండి 1978. ఇంకోటి ఉంటుంది మెయిన్ సవరణ 42వ రాజ్యాంగ సవరణ అనేది 1976లో చేసుకోవడం జరిగింది. మీకు తెలిసి ఉంటుంది మినీ రాజ్యాంగం అంటారు 42వ రాజ్యాంగ సవరణ. దానికి వ్యత్యాసం ఏంటంటే ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే లౌకికత్వం, అంటే సౌభ్రాతృత్వం అని కొన్ని అంశాలు అందులో చేర్చడం జరిగిందండి. అలాగే వచ్చేసి మీకు ఆర్టికల్స్ ఇంకా కొన్ని పడుతుంటాయి. 14 ఆర్టికల్ పడుతుందండి. 14 ఆర్టికల్ సమానత్వం గురించి ఉంటుంది, అందరు సమానంగా అనేది ఉంటుంది. 17 ఆర్టికల్ పడుతుందండి, అంటరానితనం నిషేధం ఉంటుంది. 18 ఆర్టికల్ ఉంటుందండి, బిరుదులు రద్దు దానికి సంబంధించి ఉంటుంది. 21A అని అంటారు ఆర్టికల్స్. మీకు అంటే అందరికీ ప్రాథమిక హక్కుగా విద్య అందించాలనే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్యను అందించే దాని గురించి తెలుపుతుందండి. ఆ విధంగానే 32 రాజ్యాంగ పరిహార పక్క అంటారు. దీన్ని ఆత్మ హృదయం అని పేర్కొన్నది ఎవరు అని అడుగుతారు. అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది. అట్లా మీకు రకరకాల బిట్లు పడుతుంటాయండి. మీకు అలా మన గౌట్ జాబ్ టార్గెట్లో ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి. మనకు గౌట్ జేఓబి టార్గెట్ ఇది కొట్టేస్తే మీకు యూట్యూబ్లో ఇది ఏ ఛానల్? యూట్యూబ్ ఛానల్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో మన వీడియోస్ 400 పైగా ఉన్నాయి, మీరు వీక్షించగలరు. నేను ఒక గవర్నమెంట్ అంటే సర్వెంట్గా కొంతమంది కన్నా ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిద్దాం. కాంపిటీషన్ స్పిరిట్లో చాలామంది పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ఒక ఛానల్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.